హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగపప్పుతో వడలు చేస్తున్నానండి. చాలా టేస్టీగా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే నేను శనగపప్పు తీసుకున్నానండి. దాన్ని 2-3 అవర్స్ నానబెట్టుకొని అందులో అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి మనకు కారం ఎంత కావాలంటే అన్నీ వేసుకోవాలండి. కొంచెము వెల్లుల్లి, అల్లము వేసుకోవాలండి. వేసుకొని దాన్ని పేస్ట్లా చేసుకోవాలండి. కానీ మెత్తగా చేయకూడదు, అక్కడక్కడ పప్పుగా ఉండేటట్లు చేయాలండి. ఒక 2-3 టైమ్స్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము అదంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులో సరిపడినంత సాల్ట్ అండి, మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని చూడండి, అందులో ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. జీలకర్ర వేస్తే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమని నేనైతే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తము అంతా పేస్ట్ అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. మనం ఇంకా ఇందులో ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. దాన్ని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. చూడండి, నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అన్నీ కలుపుకోవాలండి. ఇది మొత్తం పేస్ట్ అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకొని మనము వేసేటప్పుడు ఇలా చేత్తో వేసుకుంటే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి స్నాక్స్, ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చాలా బాగుంటాయి. ఒక ఫ్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కాలి. ఒక కప్పులో కొంచెం వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని మనం ఇవి వేసేటప్పుడు చేతికి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. నీట్గా వేరంగా పడిపోతుంది. వాటర్ తడి చేసుకొని వేసుకుంటే ఈజీగా పడిపోతుందండి. అందుకోసమని వాటర్ పెట్టుకున్నాను పక్కన. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక మనము ఇవైతే వేయాలండి, గారెలు. చూడండి, ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్కరును చాలా నెమ్మదిగా వేయాలండి, లేకపోతే ముక్కలు అయిపోతుంది. చాలా టేస్టీగా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మొత్తం అయితే ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని వేరేగా తీసుకోవాలండి. దీనికోసమని నేను చట్నీ కూడా చెప్తానండి. చట్నీ బాగుంటుంది. దీంతోపాటు టమాటా ఆనియన్స్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా మనము ఒక సైడు వేడయ్యాక ఇంకొక సైడ్ కూడా దాన్ని తిప్పుకోవాలండి. తిప్పుకొని బాగా వేడెక్కాక చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చట్నీ నేనైతే అన్నీ ఇలా వేసుకుంటున్నాను. వేసుకున్నాక చట్నీ కూడా మీకు చెప్తాను. చూడండి, ఇలా రెడీ అయిపోయి చట్నీ కోసమని నేనైతే ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఒక టమాటా తీసుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. మళ్ళీ అల్లం వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేయాలండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ పేస్ట్లా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని అందులో కొంచెము జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, ఇంకా పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి మొత్తం అన్నీ కలిసి అందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. చూడండి, లైట్గా మరీ ఎక్కువగా వేగకూడదు. కొంచెం తక్కువగా వేగేటప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, కొత్తిమీర మనము వేగించకుండా నార్మల్గా పచ్చిగా ఉండేటట్లు వేసుకోవాలి. వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ కూడా మెత్తగా చేయకూడదు, కొంచెం చేసుకోవాలి. ఇంకా దీనికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకు కలర్ఫుల్గా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, చట్నీ అలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.